అతి తళమళ అయితేనే ఇవి సాధ్యమైతే నువ్వు మీద 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 అంటే కావు. ఎట్లా నీళ్ళు లేకపోయా ధూప బాగా అయిందంటే మా అవస్థ ఎట్లయితుందో అటువంటి అవస్థ అయితేనే పారమార్థలో కూడా సాధ్యమవుతుంది. ఇక లేకుంటే నువ్వు వ్యవహార పూర్తి మేము గిట పోతామంటే చేతికేమో అందదు, అజిబాత అందదు. ఈ తళమళ అనేది భావం చెప్పుకోకి రాదు. తళమళ అంటే ఏమి, తళమళ అంటే ఏమి, ఎన్ని మాటలు పూజ చేయాలి, ఎన్ని మాటలు ధ్యానం చేయాలి, ఎన్ని మాలలు దింపాలంటాం. చూడురి, కరెంటు వైర్ ఇట్లా మేము నుస్సా అంటిస్తే లైట్ అంటుంది, జర దూరం అయితే లైట్ అంటుంది. ఎంత పోతే అంత తళమళ అంటే ఇటువంటిది ఉన్నది. నుస్సా కరెంటు బరబ్బర్ సరి అయిన జాగాలు అంటాలి. అది అదొక్క క్షణేమున్నదో దేవాచియా ద్వారి ఉభాక్షణ పడి గా క్షణేమున్నదో అది ప్రాప్తం కావాలా అని నిత్య నేమంతో ధ్యానం చేయంటాం. ఎందుకంటే మేము గృహస్థి సంసారిక వ్యక్తులం, నానా చింతలు కుదాలు బాధలు ఉంటాయి మాకు. అందులోకెళ్ళి సమయం తీసి మేము ఆయనకు తళమలతోటి ధ్యానం చేసామంటే తప్పకుండా ఆయన మాకు దర్శనం ఇచ్చే తీరుతాడు. లేదు ఇటువంటిది కాదు. కానీ ఎప్పుడు ఎవరికి ఎట్లా దర్శనం ఇస్తారు ఇది దేవుడు కూడా చెప్పుకోలేడు. ఎప్పుడు ఇవ్వగల, యాడ ఇవ్వగల, ఇది దేవుని కూడా చెప్పంక రాదు. అందుకోసం నిత్య నియమంతోటి రోజు మేము ధ్యానం చేయాలి. అది ఎప్పుడు కరెంటుతో నంబర్ అంటో మాది భగవంతుంది దాని కృప అంటాం. ఇప్పుడు చాలామంది ఒకటి విపరీత అర్థాలు ఎట్లా తీస్తారంటే, మనం అంటే సంసారిక మనసులో ఉన్నాం, మనతోటేమవుతుంది, దానికి సన్యాసులు కావాలి, బైరాగులు కావాలి, ఏమన్నా తప్పించుకోక ఏమన్నా వాక్యాలు వాడుకుంటారు. అట్లేం లేదు, అటువంటిది ఏదీ లేదు.